నేను డాక్టర్ డివి వినీత్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈ వీడియోలో మనం రొమ్ములో గడ్డల గురించి మాట్లాడతాం. మోస్ట్ కామన్ గడ్డలు రొమ్ములో వచ్చేవి ఫైబ్రోఎడినోమాస్ అంటాం. దిస్ ఈస్ మోర్ కామన్ ఇన్ యంగర్ ఏజ్ గ్రూప్. 15 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఈ రొమ్ములో గడ్డలు కామన్. సో దీన్ని ఫైబ్రోఎడినోమాస్ అంటాము. దిస్ ఈస్ మనం ఎగ్జామిన్ చేస్తే అది ఎట్లా అంటే సాఫ్ట్ ఉంటుంది, రొమ్ములో కదులుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ మౌస్ ఇన్ ద బ్రెస్ట్. సో ఇటువంటి గడ్డల గురించి మనం కంగారు పడక్కర్లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే అల్ట్రాసౌండ్ చేస్తాము, అవసరమైతే సూది పరీక్ష చేసి నిర్ధారిస్తూ ఉంటాం. సో ఈ గడ్డలకి మనం చిన్నగా ఉన్నప్పుడు వదిలేయచ్చు, అదే పెద్దగా అవుతుంటే మాత్రం సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంకో రకమైన గడ్డలు ఏంటంటే అవి ఫైబ్రోఎడినోసిస్ అంటాం, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాం. ఇటువంటి గడ్డలు ఏంటంటే పెయిన్ఫుల్ ఉంటుంది, రెండు రొమ్ముల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ మెన్సెస్ వచ్చే ముందు పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి గడ్డలు ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే నాడ్యులారిటీ ఉంటుంది అండ్ యూజువల్లీ ఇది మెడికేషన్తో తగ్గుతూ ఉంటుంది. ఇంకో రకమైన గడ్డలు ఏంటంటే లాక్టేషన్ అప్పుడు వచ్చేవి, దాన్ని లాక్టోసీల్ అంటారు. ఏంటంటే రొమ్ములో గ్లాండ్స్ ఉంటాయి అండ్ ఆ గ్లాండ్స్ ఏమో డక్ట్స్ ఓపెన్ అయ్యి ఇప్పుడు నుంచి మిల్క్ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టేషన్ పీరియడ్ అప్పుడు ఆ డక్ట్స్ బ్లాక్ అయితే ఆ మిల్క్ అనేది తేరిపోయి అది గ్యాలక్టోసీల్ అంటారు, సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం దీని గురించి చూస్తున్నాం. థ్యాంక్ యూ.